ఈరోజు శివరాత్రి కాబట్టి స్వప్న అయితే వాకిట్లో చాంపి చల్లుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే శివరాత్రి. సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా వాకిట్లో చాంపి చల్లుతుంది. విజయనేమో ఇంట్లో బండలన్నీ అడుక్కొస్తుంది. వాటర్ దేవాలా? ఇంకొకటి తీసుకురా. చాలు. స్పీడ్గా చాంపి ఇప్పుడు కొట్టేసేయాలి. వంట చేయాలి. పిల్లలు ఏడుస్తారు. ఈరోజు స్కూల్ లేదు, బాగా ఆడుతుర్రు. కొద్దిసేపు అయితే ఆకలి అవుతుంది అమ్మ అని ఏడుస్తారు. పండుగ పూట వంటకి ఎట్లయినా లేట్ అవుతుంది బావా. సాంప అయిపోయిన వెంబడే ఉప్మా చేస్తా. ఓకే. అయిపోలేదా విజయ్ కడగడం, ఇండ్లు కడగడం? ఈ ఒక్క రూమ్ అయితే అయిపోతుందా? సరే, ఇది ఒక్కటి కడిగేస్తే అయిపోతుంది. ఇంకా ఉంటాయాలి. తేజస్వి తుడుచుకుని ముఖం కడుకున్నావా బేట? ఏడునది డస్ట్ అంతా కిచెన్లోనా? పొయ్యి కాడ అదంతా కదా, పొయ్యి కాడున్న మట్టి అంతా బురద బయటకు వచ్చేస్తుంది. కట్టెల పొయ్యి కాబట్టి ఇప్పుడే సాంపి చల్లిన తర్వాత అంత డస్ట్ వచ్చిందమ్మా? అంటే సాంపిదిగా పెండది కదా.
ఏం చేస్తున్నావు? వంటలు అయినాయా? చపాతీ చేస్తున్నావా? అమ్మకు మాత్రమేనా? ఎందుకు జొన్నపిండి లేదా? ఓకే. ఏం కూర చేస్తున్నావు విజయ? అన్నమైందా? ఓకేరా. పిల్లలకి ఏమన్నా తినిపించిరారా? ఏం చేసారు పిల్లలకు? పాలు బిస్కెట్ తిన్నారా? ఓకే. ఉప్మా చేద్దాం అనుకున్నాం కానీ ఇక టైం లేదు కదా బాబు. సరే పట్టు, అన్నం తింటారు పట్టు. పాలు తాగి బిస్కెట్ తిన్నారు కదా. చపాతీ స్పీడ్గా వేయడానికి వస్తుంది కదా నీకు? వదిలిపెట్టరా చిన్న మిట్టి, సేమియా కాల్చుకునేవి బేటా. చిన్న మమ్మీ ఏమైందిరా నీకు అట్లా చేస్తున్నావు? చిన్న మమ్మీ అక్క అయితే చెల్లెల్ని బాగా ఆడిపిస్తుంది అబ్బా. ఒక్కొక్కసారి కొడుతుంది కానీ ఇప్పుడు ఆడిపిస్తుంది. పెట్టి తింటా. ఫ్యాన్ కరెంటు లేదు బేటా. వచ్చిందా? వేస్తలే వచ్చింది నాన్న. తినండి ఇంకా. వారు వేడిగుందేమో చూసి తిన్నానా. నీకు జాగ్రత్త బేటా. మమ్మీ నువ్వు కూడా వేడిగున్నట్లు జాగ్రత్త.